పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. కూటమిలో ఒంటరిగా పవన్, జనసేనాన్ని ఇరుకునబెట్టే ప్రయత్నాలు. కష్టాల్లో అండగా నిలవని భాగస్వామ్య పక్షాలు. యూట్యూబర్ వివాదంలో ఇదేం ఉదాసీనత. మిత్రపక్షాల వ్యూహాత్మక మౌనం. తీవ్ర ఆందోళనలో జన సైనికులు. ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహాలు, ఆయన చుట్టూ జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. పవన్ కళ్యాణ్ రాజకీయ అనుభవం లేమిని ఆసరగా చేసుకొని ఆయనను క్రమంగా ఒక వ్యూహాత్మక ఉచ్చులోకి లాగుతున్నారనే అనుమానాలు జనసేన వర్గంలో బలంగా వ్యక్తమవుతున్నాయి. తమ చేతికి మట్టి అంటకుండా పవన్ కళ్యాణ్ మాత్రమే వివాదాల్లోకి నెట్టి బద్నాం చేయాలని కూటమిలో కొందరు మిత్రపక్షాల నేతలే ప్రయత్నిస్తున్నారనే వాదన జనసేన అంతర్గత చర్చల్లోనూ సోషల్ మీడియా వేదికల్లోనూ విరివిగా వినిపిస్తుంది. కూటమి ధర్మాన్ని పాటించడంలో పవన్ కళ్యాణ్ చూపిస్తున్న చొరవ మిత్రపక్షాల నుంచి ఆయనకు దక్కడం లేదన్న అసంతృప్తి జన సైనికుల్లో వ్యక్తమవుతుంది. కూటమి ప్రభుత్వానికి లేదా భాగస్వామ్య పార్టీల నేతలకు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా పవన్ కళ్యాణ్ వెంటనే స్పందిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టతను కాపాడేందుకు ఆయన ముందంజలో ఉన్నారు. చివరికి హోంమంత్రి వంగలపూడి అనిత పనితీరుపై విమర్శలు వచ్చిన తరుణంలో కూడా ఆయన ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతగా, భాగస్వామిగా బాధ్యతాయుతంగా స్పందించి ప్రభుత్వానికి రక్షణగా నిలిచారు. తిరుమల లడ్డూ వివాదం నుంచి నేటి వరకు ప్రభుత్వం కష్టాల్లో ఉన్న ప్రతిసారి పవన్ కళ్యాణ్ ముందుండి ఆత్మరక్షణ చర్యలు చేపట్టారు. అయితే ఇదే పవన్ కళ్యాణ్పై వ్యక్తిగతంగా, రాజకీయంగా విమర్శలు వచ్చినప్పుడు మాత్రం మిత్రపక్షాల నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించలేదు. పవన్ కళ్యాణ్పై వ్యతిరేక ప్రచారం జరుగుతున్న మిత్రపక్షాల నేతలు వ్యూహాత్మక మౌనాన్ని ఆశ్రయించడం వెనుక అంతరార్థం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటీవల చోటు చేసుకున్న యూట్యూబర్ రావణ్ వివాదం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తుందని జన సైనికులు గుర్తు చేస్తున్నారు. సదరు యూట్యూబర్ పవన్ కళ్యాణ్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసినప్పుడు కూటమిలో 3 పార్టీల నేతలు ఉమ్మడిగా ఖండించాల్సిందిపై తమకేమీ పట్టనట్టు వ్యవహరించారు. ఈ వివాదంపై రావణ్కు మద్దతుగా ప్రకాష్ రాజ్ వంటి ప్రముఖులు సోషల్ మీడియాకు వచ్చి మాట్లాడుతున్నప్పటికీ పవన్కు అండగా నిలబడేందుకు కూటమి నేతలు పెద్దగా ముందుకు రాలేదు. పైగా సదరు యూట్యూబర్పై దేశద్రోహం కేసు నమోదు చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా వాటిని తిప్పికొట్టే ప్రయత్నం కూడా మిత్రపక్షాల నుంచి జరగలేదు. ఈ ఉదాసీనత వెనుక పవన్ కళ్యాణ్ ఒక నిర్దిష్ట సామాజిక వర్గానికి దూరం చేయాలన్న లోతైన రాజకీయ వ్యూహం దాగి ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రావణ్ను విమర్శిస్తే ఆయా సామాజిక వర్గాల ఓటర్లు ఎక్కడ దూరం అవుతారనే భయంతో మిత్రపక్షాలు ఈ వివాదానికి దూరంగా ఉండిపోయాననే విశ్లేషణలు సాగుతున్నాయి. మిత్రపక్షాల ప్రవర్తనపై జనసేన కేడర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. శత్రువులతో యుద్ధం చేయడానికి సిద్ధమే కానీ మిత్రులుగా ఉంటూనే వెన్నుపోటు పొడిచేలా వ్యవహరిస్తే ఎలా అని వారు సోషల్ మీడియా వేదికగా నేరుగా ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కష్టాల్లో ఉన్నప్పుడు కూటమి నేతలు ఎందుకు ముందుకు రారని ఆయనను ఒంటరి చేయడమే కూటమి ధర్మమా అని నిలదీస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి ఈ అంతర్గత రాజకీయాలను వ్యూహాలను పెద్దగా పట్టించుకునే స్థితిలో ఉన్నట్లు కనిపిస్తున్నారు. తనపై వచ్చే విమర్శలకు తానే స్వయంగా సమాధానం చెప్పుకోవాలని మొండు పట్టుదలతో ఆయన ముందుకు సాగుతున్నారు. అధినేత ధోరణి ఎలా ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం కార్యకర్తలు ఈ పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నారు. మొత్తానికి కూటమిలో మిత్రపక్షాలు పవన్ కళ్యాణ్కు ఎందుకు సరైన ప్రాధాన్యత, అండదండలు ఇవ్వడం లేదనే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయా పార్టీల అగ్రనాయకత్వంపై ఉంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.